ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. శుభాశీస్సులండి. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు ద్వాదశ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. దీనిలో భాగంగా మిథున రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? చాలా మంచి విషయం అడిగారు. మనకు శ్రీ శాలివాహనశకం శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి ప్రారంభం నుంచి కూడా ఎలా ఉండబోతుంది, అలాగే మనకు ఈ ప్రారంభం నుంచి కూడా ఉగాది ప్రారంభం నుంచి కూడా ఈ మిథున రాశి వారికి జూన్ వరకు కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఏమిటి ఇక్కడ జూన్ వరకు అనంటే ఆదాయ వ్యయాలని కూడా ముందు చూసుకుందాం. ప్రధానంగా మిథున రాశి వారికి ఆదాయం 8 రూపాయలు ఆదాయం, అలాగే వ్యయం వచ్చేటప్పటికి 11 రూపాయలు. అంటే ఖర్చు అధికంగా ఉంది. ఇక్కడ ఆదాయం 8, అలాగే 11 ఖర్చు అయినప్పుడు మనము 11లో 8 తీసేస్తే 3 రూపాయలు నష్టం, 3 రూపాయలు నష్టం అనేది కనపడుతుంది. అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో 3 రూపాయలు నష్టాల్లో ఉన్నారన్నమాట. అయితే ప్రారంభం బాగుంది అన్నారు అంటే ప్రారంభం గ్రహస్థితి ప్రభావం వల్ల శని కూడా శుభకారకుడై ఉన్నాడు కాబట్టి, అలాగే గురువు కూడాను అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి, అందువల్ల ఈ రాశి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఏది చేసినా కలిసే వస్తుంది. ప్రారంభం అంతా కూడా బాగానే ఉంది. ఉగాది నూతన సంవత్సరం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటారు కాబట్టి అదే జరుగుతుంది. బాగుంది వాస్తవంగా. అలాగే మనకు గౌరవార్థము, అలాగే అవమానాలు, ఇవి కూడా చూసుకుంటే మిథున రాశి వారికి ఇక్కడ గౌరవార్థం రాజ్యభోజ్యం 1, అలాగే అవమానం 7, ఇది అధికంగానే ఉంది. ఏది? సంఘంలో అగౌరవం ఎక్కువ. మంచి చేసినా కూడా చెడే ఎదురవుతుంది అన్నట్టుగా మనము మంచి చేసినా అవమానించే వాళ్ళే ఎక్కువగా. అంతే, కొంతమందిని మనము ఒక విధంగా మనల్ని చూసి మనల్ని గౌరవించిన వాళ్ళు, మనల్ని అభిమానించిన వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళే మనల్ని చూడగానే కోప్పడడం, లేదంటే అసహించుకోవడం అనేది జరుగుతుంది. అది పెద్ద సమస్య. అంతే కదా, ప్రేమించిన వాడు, అభిమానించిన వాడే అవమానిస్తే ఎలా ఉంటుంది? తట్టుకోలేరన్నమాట. అది ఎక్కువగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అధికమైనటువంటి మానసికమైనటువంటి క్షోభ, ఆర్థిక పరంగా కూడా ఏదో ఒక రకంగా వీళ్ళు కవర్ చేసుకోగలుగుతారు, కానీ ఈ విషయాల్లో మాత్రం తట్టుకోలేరు. ఇది ఎక్కువగా ఉంది. నేలాపనిందలు అనేటివి అధికంగా కనపడుతున్నాయి. కారణం ఏమిటంటే శని వక్రీకరించి నక్షత్రాల్లో మారుతున్నాడు కాబట్టి, ఉండడం వల్ల, దాని ప్రభావం వల్ల అధికమైనటువంటి అవమానాలకు గురయ్యే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు అనొచ్చు, లేదా పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతుల విషయంలో కావచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే సన్మానాలు, సత్కారాలు, గౌరవప్రదమైనటువంటి ఇది మూమెంట్లు, అవార్డులు, రివార్డులు అనేక విధాలు కూడా ప్రారంభంలో 3 పువ్వులు 6 కాయల్లా ఉంది. 3 పువ్వులు 6 కాయల్లా ఉంది. ఈ ఉగాది నుంచి జూన్ వరకు కూడా వీళ్ళు ఏం చేసినా కలిసే వస్తుంది. మట్టి పట్టుకున్నా బంగారమా అన్నట్టుగానే ఉంటుంది. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అలా సాగిపోతుంది విశేషంగా. ఈ సమయంలోనే వీళ్ళు కూడా ఏ పనైనా ప్రారంభం చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు చేసుకోవచ్చు. చదువు రీత్యా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి సక్సెస్ అవుతారు. చదువులో కూడా పాస్ అవుతారు. పై చదువులకి కూడా వెళ్ళడానికి వీళ్ళకు మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే దీంతోపాటు ఉద్యోగ విషయాలలో కూడాను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా విదేశీ అనే అవకాశాలు వస్తాయి. లేదు, మామూలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేయడంలో కూడాను విదేశాలకు వెళ్ళి
ఉద్యోగం చేద్దాము అనుకునే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. వీసా పుట్టడం కానీ, ఉద్యోగం రావడం కానీ, వీసా పుట్టడం కానీ, అక్కడికి వెళ్ళి స్థిరపడడం కానీ, అలా అనేక విషయాలలో కూడా వీళ్ళకి మంచి పాజిటివ్ అయినటువంటి రెస్పాన్స్ అనేది ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఉద్యోగం ఇచ్చేది నువ్వు, ఉద్యోగ ప్రయత్నం నేను చేయాలి. నేను అడగగానే చేయగానే నీకు కూడా మనసుకి చూడగానే ఇవ్వాలనిపిస్తుంది, అది జరుగుతుంది. అట్లా ఉద్యోగ అవకాశాలు అనేటివి బాగా మెండుగా ఉన్నాయి. అదే జూలై తర్వాత మనం ఉద్యోగం ప్రయత్నం చేస్తే మనల్ని పట్టించుకునేవాడు కూడా ఉండడు. అసలు ఆ ఇచ్చిన ఇది రిజం అంటారా, అవి కూడా చూసే అంత అవకాశం ఓపిక కూడా అవతల వాళ్ళకి ఉండదు. అలా తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఇప్పుడు ప్రారంభంలో త్వరపడి ఏదైనా చేసుకోవాలి, త్వరపడి ఏదైనా చేయాలి. ఉద్యోగ అవకాశాలు అనేది ఉన్నాయి. ఆ తర్వాత జూలై తర్వాత బ్యాడ్ టైం కాబట్టి డిసెంబర్ వరకు కూడా ఆ సమయంలో నూతన కార్యక్రమాలు చేయొద్దు, నూతన కార్యక్రమాలు చేయవద్దు. మనము కాదని చేశామనుకోండి, అది ఎక్కువ రోజులు కొనసాగే అవకాశము లేదు, మధ్యలోనే మూతబడిపోయే అవకాశం ఉన్నాయి. పెళ్ళి కూడా అంతే, పెటాకులు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ ప్రభావాల వల్ల ఏమిటంటే ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడము, మాట కీచులాటలు ఏర్పడము, మా వాళ్ళు అవమానిస్తున్నావు, మా వాళ్ళు గొప్ప అన్నట్టుగా, ఒకరినొకరు మా వాళ్ళు గొప్ప అన్నట్టుగా, ఇలా అనేక కారణాల వల్ల ఏదో ఒక రకంగా భార్యాభర్తల మధ్య ఎడబాట్లు కలిగే అవకాశం ఉంది. లేదంటే వాళ్ళిద్దరికి సుఖం లేకపోవడము, సఖ్యత లేకపోవడము, ఇలాంటి సమస్యలు కూడా అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఎడబాట్లు జరిగితే పర్వాలేదు, విడిపోయే సమస్యలు కూడా రావచ్చు. ఏమిటి? విడిపోయే సమస్యలు కూడా రావచ్చు. ఎడబాటు అంటే మామూలు కామనే, ఎంతటి వారికైనా ఏదో ఒక రకంగా ఎడబాటు జరుగుతూ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ కలుసుకుంటాం, బాగానే ఉంటాం, అది వేరే విషయం. కానీ విడిపోయే సమస్య అంటే విడిపోవడానిక పెళ్లి చేసుకునేది కాదుగా. ఇటు ఆర్థికంగా నష్టపోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత అది బ్యాడే కదా, ఏది విడిపోవడం అనేది. తర్వాత మళ్ళీ అది పెద్ద తీరని నష్టము, లోటు. కాబట్టి అందుకనేసి ఆ తర్వాత పెళ్లి ప్రయత్నాలు నన్ను అడిగితే కాస్త విరమించుకోండి. అలాగే నూతన వ్యాపారాలు కూడా పోస్ట్ పోన్ చేసుకోండి. ఏమిటి? ఇప్పుడు కుదరలేదు, అవకాశం వచ్చింది జూలై తర్వాత, ఏదైనా సరే డిసెంబర్ లోపల ప్రారంభం చేద్దాము అనుకునే వాళ్ళు వాటిని పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత కావాలంటే ప్రారంభం చేసుకోండి, బాగుంటుంది. లేదు కాదు మేము చేస్తాము అని అంటే చేసుకోవచ్చు. నష్టపోయేది ఎవరంటే మీరు నష్టపోకూడదు అన్నదే మేము జ్యోతిష్యపరంగా ఇచ్చేటువంటి సలహా. ఏది ఏమైనా బాగుండడానికి ప్రయత్నం చేయాలి, బాగుపడడానికి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. నష్టపోవడానికి, కష్టాలు పడడానికి ప్రయత్నం చేయడం అంటే అంతకంటే మించిన అవివేకం, మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఏదైనా కూడా అనుభవపూర్వకంగా మాత్రమే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది అంటే అనుభవిస్తే కదా తెలిసేది అన్నది. ఆ అనుభవం అనేది ఏంటంటే నష్టపోయేదానికి అనుభవించడం ఏమిటి? అది తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. ఏంటి? ఆ నష్టపోయేదాన్ని కూడా మనం అనుభవించాలి కదా అని అంటే దానికంటే మించిన అవివేకం వేరే ఉండదు. ఏదైనా అనుభవం అనేది కూడా అభివృద్ధిలో చూడాలి, అది వాస్తవం. కాబట్టి మిథున రాశి వారు తెలివైన వాళ్ళే. కానీ ఆ తెలివి అనేది ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు అనేది కూడా సమయానుకూలంగా మనము సంయమనం పాటిస్తూ ఆ విధంగా ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేది కూడా మనము గ్రహించుకొని నడుచుకున్నట్టయితే ఈ రాశి వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. అంటే నష్టపోకుండా, ఒకవేళ లాభపడకపోయినా పర్వాలేదులేండి, కానీ నష్టం అంటూ లేకుండా ఉంటారు. ఆటోమేటిక్గా తర్వాత మళ్ళీ అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎప్పటికీ ఒకలా ఉండదు. ఇక్కడ మనకు చీకటి కొద్ది రోజులు,
వెలుగు కొద్ది రోజులు, ఏమిటి వెన్నెల కొద్ది రోజులు అన్నట్టుగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏ రాశి వారికైనా కూడా ఈ గ్రహ సంచార యొక్క ప్రభావాల వల్లనే కొద్ది రోజులు బాగుండడం, కొద్ది రోజులు బాగుండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం ఎక్కువ లాంగ్ టైం బాగున్నది అంటే వాళ్ళు అదృష్టవంతులు అన్నది వాస్తవం. దానికి కారణం మెయిన్గా శని కుజుడు ఎక్కువగా ఉంటుంది ప్రభావితం. వీటితో పాటు వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. చక్కగా వివాహ ప్రయత్నాలు చేసి నిలబడిపోయే అటువంటివి కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, అంటే శుభవార్తలు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రారంభంలో చేసుకోవచ్చు. వెంటనే చకచక వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశము ఉంది, వివాహం కూడా జరిగే అవకాశము ఉంది, అయిపోతుంది కూడా 2 విధాల. ఇటు గృహయోగం కూడా ఉంది. 100% మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ మే జూన్లోనే గృహయోగం కూడా ఉంది, ప్రయత్నం చేసుకోవచ్చు. వివాహ ప్రయత్నం కూడా కలిసి వస్తుంది, వివాహం కూడా అయిపోతుంది. అలాగే సంతాన అనుకూలత కూడా ఉంది మిథున రాశి వారికి. ఎక్కువగా వీళ్లకు స్త్రీ సంతానం అధికంగా కలిగే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే ఈ యొక్క సంతాన విషయంలో కూడా తరువాత సమస్యలు ఏర్పడే అవకాశము ఉంది. తరువాత అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జూలై తర్వాత వీళ్ళకు కూడాను శరీర బాధలు ఎక్కువ, అలాగే తిన్న ఫుడ్ కూడా పాయిజన్గా మారే అవకాశము ఉంది. అలసట, తిప్పట, శరీర అధిక శ్రమ, కష్టాలు అధికంగాను ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు కష్టపడుతూ ఉంటే మళ్ళీ అవమానాలు, దానికి తోడు ఏమిటి అవమానాలు. ఇంట్లోనే అత్త కోడలు అనుకుంటాం, కోడలు ఎంత కష్టపడినా కూడా అత్త అవమానిస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో అత్తే కాదు, బయట పోయి పనిచేసినా బయట చేసే తోటి ఉద్యోగస్తులతోటి లేదంటే అధికారులతోటి సమస్యలు. ఎంత శ్రమ పడినా ఏదో ఒక వంక, ఏదో ఒక నింద, అవి పెద్ద సమస్యలు అన్నమాట. ఇంట్లో అంటే అత్తపోరు మామూలే, బయటకు పోతే కూడా అత్తపోరు అంటే కష్టం అవుతుంది కదా. అట్లా ఇంటా బయట 2 విధాలు అన్నట్టుగా మిథున రాశి వారికి జూలై తర్వాత ప్రతిబంధకాలు అధికంగా ఉన్నాయి. కష్టపడి నష్టపోవడం, ఏమిటి నష్టపోవడానికి కష్టపడ్డారా అన్నట్టుగా ఉంటుంది. ఇటువంటి సమస్యలు అనేది అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఆ తర్వాత నూతన వ్యాపారాలు ప్రారంభం చేయవద్దు. ఎందుకంటే మనం చేసే వ్యాపారం ఏదైనా బాగుపడడానికి చేస్తాం, నష్టపోవడానికి కాదు కదా. అదే నష్టపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి జూలై తర్వాత నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు. ఈ ఉగాది ప్రారంభంలోనే ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు. ప్రారంభం చేయండి, అభివృద్ధి చెందుతారు. 2 కూడా నెరవేరుతాయి. అందులో శని ప్రభావం ఏమిట్రా అంటే ఈ యొక్క జూలై నుంచి ప్రతి విషయాలలో కూడా భార్య భర్తను వ్యతిరేకించడము, అలాగే భార్యను భర్త కూడా వ్యతిరేకించడము, అంటే ఇరువురు కూడా ఒకరిని ఒకరు వ్యతిరేకించే అంత తీవ్రమైన తారాస్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయన్నమాట. అలాగే జీవిత భాగస్వామి అంటే మన భార్య కాకుండా వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్, ఇటువంటి వాళ్ళ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమిటి ఇప్పుడు మనము ఈ ప్రారంభంలో చేసేవాళ్ళు ఎవరినన్నా జీవిత భాగస్వామిగా అన్నట్టుగా మన వ్యాపార బిజినెస్లో పార్ట్నర్షిప్గా చేర్చుకొని చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కూడా కాస్త జాగ్రత్త ఉండాలి. ఏమిటి అంటే వీళ్ళు వాళ్ళను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. మోసపోయే అవకాశం ఉంది. ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాలి. ఎవరినైతే నమ్మి పార్ట్నర్షిప్ చేసుకొని బిజినెస్ వ్యాపారాలు ఏదైనా చేస్తారో వాళ్ళు రాబోయే ఆ రోజుల్లో వాళ్ళు హస్తగతం చేసుకునే అవకాశం ఉంది, వీళ్ళను పక్కన పెట్టేసే అవకాశము కనబడుతుంది. అందువల్ల నష్టపోవద్దు, జాగ్రత్త పడండి.
ఎటువంటి వ్యాపార పరమైనటువంటి పార్ట్నర్షిప్ అయినా సరే అది ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకొని అడిగేయండి. అలాగే మనము ఒకవేళ చేసేటప్పుడు కాస్త తెలుసుకొని వీళ్ళతో చేయొచ్చా చేయకూడదా, చేస్తే వీళ్ళతో కలిసి వస్తుందా లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టుగా నష్టం జరుగుతుందా అని కూడా ఎవరినైనా అనుభవజ్ఞులైనటువంటి గురువులను సంప్రదించి తెలుసుకొని ప్రారంభం చేసుకోవడంలో తప్పు లేదు. మనము గుడ్డిగా వెళ్ళకూడదు. ఏమిటి మనకే తెలుసు, మనకే అన్నీ తెలుసు అనే అటువంటి ఆలోచన ఉండకూడదు. ఎక్కడైనా సరే పట్టు విడుపులు అనేది ఉండాలి. ఏమిటి ఎంత తెలిసినా కూడా ఒకరి సలహా తీసుకోవడం అనేది కూడా మంచిదే. అది కూడా ఇచ్చే సలహా ఇచ్చే వాళ్ళు కూడా మంచి వాళ్ళై ఉండాలి. మంచివాడైతే మంచి సలహా ఇస్తాడు, చెడ్డవాడైతే చెడు సలహానే ఇస్తాడు. ఇలా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ యొక్క మిథున రాశి వారికి అవమానాలు అధికంగా ఉన్నాయి, ఎక్కువ శాతం. వీళ్ళు ఎదుటి వాళ్ళకి సహాయం చేసి వీళ్ళే మళ్ళీ నష్టపోవడం జరుగుతుంది, అవమానాలు పాలు కావడం అయ్యే అవకాశం ఉంది. అందుకనేసి ఒకరికి సహాయం చేయకపోవడం మంచిది. ఏమిటి, ఎందుకంటే సహాయం చేసి కూడా మళ్ళీ అవమానపడ్డాలంటే దానికంటే మించినటువంటి ఘోరం ఇంకొకటి ఉండదు. మనమే వాళ్ళకి సహాయం చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర మనము అవమానపడడం ఏంటి? అటువంటి సమస్య ఉందన్నమాట ఎవరికి? ఈ మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క పరాభావనామ సంవత్సరం అంతా కూడా. అందుకనేసి వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇటు జీవిత భాగస్వామి కానీ లేకపోతే వ్యాపార పార్ట్నర్షిప్తో కానీ ఎవరితోనైనా సరే అలర్ట్గా ఉండండి. ఇదొకటి. తర్వాత వచ్చేసి ప్రస్తుతం అయితే ప్రారంభంలో మాత్రం అన్ని విధాలా బాగుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. విద్యార్థులకు చక్కగా పాస్ అయి ఉన్నత చదువులకి వెళ్తారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా బాగా ఉన్నాయి మిథున రాశి వారికి ప్రారంభంలో. అలాగే వ్యాపార అనుకూలతలు కూడా బాగున్నాయి. కుటుంబ సఖ్యత అనుబంధాలు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఇవి చక్కగా కూడా ఉన్నాయి. ఆ తర్వాతనే జాగ్రత్త పడాలి. దీన్నే ఇల్లు అలగ్గానే పండగ కాదు, ఇల్లు అలగ్గానే పండగ కాదు అన్నది ఈ మిథున రాశి వాళ్ళకి వర్తిస్తుంది. ఎందుకంటే నూతనంగా వివాహమైనటువంటి వాళ్ళకి ఆ తర్వాత కష్టాలంటే పాపం ఏదో అనుకొని వచ్చామే ఇక్కడంతా ఏమీ లేదే అని చెప్పే సమస్యలు ఎదురయ్యి వాటికే వాళ్ళు చిన్నదాన్ని కూడా పెద్దగా చేసుకునే సమస్యలు అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్కడైనా సరే అనుకున్నంత ఈజీ ఏదీ కాదు. ఏమిటి, ఇది ఒక జీవితం అనే జర్నీ. ఇందులో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, కష్టము ఉంటుంది, అలాగే సుఖం కూడా ఉంటుంది. కష్టమే ఉంటుందని అనుకోవద్దు ఎప్పుడు కూడా, మళ్ళీ సుఖం కూడా ఉంటుంది. అన్నిటికీ మనం ప్రిపేర్గా ఉండాలి. వీలైనంత వరకు మన ప్రయత్నం అనేది సుఖంగా ఉండడానికి, సుఖపడడానికి మనము దేవుడే దిక్కు అన్నది 100% వాస్తవం. ఈ మిథున రాశి వాళ్ళు ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంతా కూడా సుదర్శన హోమం జరిపించడం కానీ, స్తోమతలుంటే సుదర్శన హోమం జరిపించడం కానీ, అదే కాకపోతే మిథున రాశి వాళ్ళు బుధుని యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇక్కడ చాలా ఇది విశేషమైనటువంటి అభివృద్ధిని కలగచేస్తుంది. ఏది, బుధుని యొక్క వ్రతం. చాలామందికి బుధుని వ్రతం ఉందా అని కూడా అనుకుంటూ ఉంటారు. లేదు, 100% ఉందన్నమాట. ఈయనను మనం విష్ణు రూపంలో బుధుని ఎక్కువగా ఆరాధిస్తాము. ఆయన వ్రతం కూడా ఉంది. ఆ వ్రతాన్ని బుధవారం రోజు ఆచరించినట్టయితే విశేషంగా మనము అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ బాగుపడవచ్చు. అవమానాల విషయాల్లో కూడా, నీలాప నిందల విషయాల్లో కూడా మనము వాటి నుంచి బయటపడతాము. అలా ఎక్కువగా అవమానాలు పడతామేమో అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. దాని నుంచి కూడా మనము తప్పించుకు తిరుగువాడు దండెడు సుమి అన్నట్టుగా
స్వల్పమైనటువంటి సమస్యతో బయటపడతాము. అందుకు ఈ యొక్క బుధుని వ్రతాన్ని కూడా మిథున రాశి వాళ్ళు ఆచరించడం వల్ల వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే విద్యాపరంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా కూడా డెవలప్మెంట్, అభివృద్ధి ఉంటుంది. ఇలా అవమానాలు, నిందలు వాటి విషయాల్లో కూడా మనము చాలా వరకు అవమానించిన వాడే మళ్ళీ మనల్ని గౌరవిస్తాడు. ఏ చేత్తో ఏ ఇదితో అయితే అన్నాడో అదే నోటితో మళ్ళీ మనం పొగడే అవకాశం కూడా అనేది కలుగుతుంది. ఇది రెండు మనం కళ్ళ ముందరే చూస్తాం. ఈ రెండు కూడా ఎవరైతే నిందించారో వాళ్ళే మళ్ళీ మన వాళ్ళని పొగడే అవకాశం కూడా వెంటనే ఉంది. తన తప్పు తెలుసుకొని మనల్ని గౌరవించడం, సన్మానించడం అనేది కూడా జరుగుతుంది. అదే మనం చేసే నడవడిక, మనం ఆచరించిన విధి విధానాలే మనల్ని ఒక గొప్ప ఉన్నత స్థాయిలో, ఉన్నత శిఖరానికి వెళ్తాయి. అది వాస్తవం. ఈ శని సంచార ప్రభావం వల్ల అనేక ఒడిదుడుకులు, అవమానాలు, ఆటంకాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేది అన్ని విధాల ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మనం చాలా వరకు కూడా రిలాక్స్గా జీవించవచ్చు. అందుకనేసి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు సుదర్శన హోమం జరిపించడము, లేదంటే విష్ణు పారాయణం పఠించడము, అది కాకపోతే వెంకటేశ్వర స్వామిని, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడము, ఇలా అక్కడే చేయాలనేం లేదు, ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి చేయడము. శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించడము, ఆదివారం సూర్య నమస్కారం చేసుకోవడము, ఇలా చేయడం వల్ల వీళ్లకు విశేషంగా కలిసి వస్తుంది. ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి ఈ కొత్త నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.